నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. P4 పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. P4 మార్గదర్శుల పేరుతో ఎవరిని బలవంతం చేయొద్దని అధికారులకు ఆదేశం. అమరావతి నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి నారాయణ. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయని వ్యాఖ్య. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చ. పేదరిక నిర్మూలనకు రాష్ట్రంలో చేపట్టిన P4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. సచివాలయంలో P4 కార్యక్రమంపై మంత్రి పయ్యావుల లోకేష్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా P4 కార్యక్రమాన్ని ఈ నెల 19 నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లుగా సీఎం తెలిపారు. మార్గదర్శకుల ఎంపికలో కూడా ఎక్కడ వ్యతిరేకత రాకూడదని సూచించారు. మార్గదర్శకుల నుంచి చిన్న ఆసరా పేదలకు కొండంత అండ అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. బంగారు కుటుంబాలకు కావాల్సింది భావోద్వేగాలతో కూడిన బంధం, చేయూత మాత్రమేనని అన్నారు. సిఎస్ఆర్ నిధులతో బిల్గేట్స్ తో పాటు వేదాంత లాంటి సంస్థలు పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. వీటికి మించి కుటుంబాలను ఆదుకోవటమే లక్ష్యంగా P4 కార్యక్రమం చేపట్టామని అన్నారు. ప్రజలే ఆస్తిగా జీరో పావర్టీ మిషన్ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. బంగారు కుటుంబాలను ఆదుకోవటంలో మార్గదర్శకుల ఎంపిక పూర్తిగా స్వచ్ఛందంగానే జరుగుతుందని, ఎక్కడ ఎవరిని బలవంతం చేయొద్దని సంబంధిత అధికారులకు సూచించారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి సింగపూర్ ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. వచ్చే మార్చి నాటికి అధికారులు, ఉద్యోగుల కోసం 4,000 ఇళ్లు పూర్తి చేస్తామని చెప్పారు. రాజధానిలో మంత్రి నారాయణ పర్యటించారు. ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పాదసారితో కలిసి కొండవీటి వాగు, గ్రావిటీ కెనల్, శాఖమూరు రిజర్వాయర్ పనులకు మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిలో కాలువలు ఎలా ఉండాలనే దానిపై నెదర్లాండ్ డిజైన్ వచ్చిందని, కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ తో పాటు 3 రిజర్వాయర్లు నిర్మాణం వేగంగా జరుగుతుందని చెప్పారు. కాలువలు, రిజర్వాయర్లు పనులు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా ముందుకెళ్తామని, వర్షాల వల్ల కాలువల పనులు కొంచెం నెమ్మదిగా జరుగుతాయని అన్నారు. రాజధాని పనులతో పాటు కృష్ణా రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మరో 3 సంవత్సరాల్లో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని తెలిపారు. ఈరోజు దాదాపు అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. బిల్డింగ్స్, అధికారుల యొక్క భవనాలు 4,000 టేకప్ అయినాయి. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల పూర్తయిపోతాయి. మార్చ్ ఎండింగ్ లోపల 4,000 మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. ఆగితే ఒక 2-3 బ్లాక్స్ తప్ప మిగతాయన్నీ పూర్తవుతాయి. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్ చాలా చక్కగా అందరూ టేకప్ చేశారు. లేఅవుట్ రోడ్స్ టేకప్ చేయాల్సింది. లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అవి రాగానే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు తీసుకుంటే ఇక్కడ మనం ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసే దాంట్లో కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అని 3 డిజైన్ చేశారు. ఇవి కూడా డిజైన్ చేయించింది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర, నెదర్లాండ్స్ అండ్ ఆర్కేడ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. నెదర్లాండ్స్ ఎందుకు చేయించామంటే వాళ్ళ యొక్క సిటీ సీ కంటే కింద ఉంటుంది, డౌన్లో. దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఇక్కడ కొండవీటి వాగు అనేది 23.6 కిలోమీటర్లు ఉంది. ఆ వర్క్ టేకప్ చేశారు. ఆ వర్క్ అయితే దాదాపు ఒక 15 నుంచి 20% పూర్తి అయిపోయింది. మనకు ఒరిజినల్గా అయితే 27 అక్టోబర్ పూర్తి చేయాలి. 27 అక్టోబర్ లోపల. అయితే 26 అక్టోబర్కే ఏజెన్సీ కంప్లీట్ చేసి ఇస్తూ ఉంటున్నారు. ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ఉన్నాయో, కొండవీటి వాగు 23.6 కిలోమీటర్లు, పాలవాగు 16.5 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ 7.84 కిలోమీటర్లు. ఈరోజు ఈ 3టిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ కొండవీటి వాగులో ఉండే రిజర్వాయర్ ఏదైతే మనం ఉన్నాం, రిజర్వాయర్ పక్కన ఉన్నాం. ఇప్పుడు రిజర్వాయర్ 0.03 టీఎంసీ. రిజర్వాయర్ పనులు కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే ఈ కెనాల్స్ వర్గాన్ని వర్క్ ఈ మధ్య వర్షాలు ఉండటం వల్ల వాళ్ళకి వర్క్ డిస్టర్బెన్స్ వచ్చింది. వర్షం వచ్చి ఆగిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ టేకప్ చేయటం 15 రోజులు. మీకు అందరికీ తెలుసు, గత 2 నెలల్లో వర్షాలు కంటిన్యూస్గా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ అయింది. అయితే ఇప్పుడు వర్షాలు ఆల్మోస్ట్ పోయినాయి. అందువల్ల వర్క్ ఎంతో వేగవంతంగా స్టార్ట్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి కావాలని ప్లాన్ చేసామో, ఎవరిన్ని మాటలు చెప్పినా, ఇన్ని అబద్ధాలు చెప్పినా, దీన్ని మళ్ళీ ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా 3 సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి చేయడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి మండలితో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. 12 అంశాల ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుపై కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి స్వతంత్రం దినోత్సవం కానుకగా ఈ పథకం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 2024 నుంచి 2029కి ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ పాలసీ 4.0 పై కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే 22 ఏపీ టూరిజం డెవలప్మెంట్ హోటల్లో 6 క్లస్టర్ పరిధిలోని రిసార్ట్ల ఆపరేషన్లకు సంబంధించి ఏజెన్సీల ఎంపికకు వీసీ అండ్ ఎండీకి అనుమతులు మంజూరు చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తిరుపతి రూరల్ మండలం పేరూరులో 25 ఎకరాల భూమికి బదులుగా గతంలో ఒబేరాయ్ హోటల్లో గ్రూప్ నిర్మాణానికి ఇచ్చిన టీడీడీ ల్యాండ్ బదిలీని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులకు 900 కోట్ల గ్యారంటీని పవర్ సెక్టార్కు ఇస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతమిస్తుందని, రైతుల క్షేమం సంక్షేమంతోనే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారమవుతుందని, ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక సాధికత సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా అన్నారు. రైతులకు ఎలాంటి అవసరం వచ్చినా వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పొలం పిలుస్తుంది కార్యక్రమం ఇబ్రహీంపట్నం మండలం గుంటపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా రైతు జి రవీంద్రనాథ్ ఠాగూర్ పొలంలో వరి నాట్లు వేసి రైతులు అన్ని విధాలుగా ఎదిగేందుకు తామంతా వారి వెనుకే ఉన్నామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ప్రత్యేక సమస్యలు ఉంటాయని, ఈ నేపథ్యంలో రైతులతో నేరుగా మాట్లాడి వారి యొక్క సమస్యలను తెలుసుకుని పరిష్కరించే లక్ష్యంతో ప్రతి మంగళ బుధవారాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. త్రాగునీరు, విత్తనాలు, ఎరువులు, సీసీఆర్సీ కార్డులు, పంట రుణాలు ఇలా ప్రతి అంశానికి సంబంధించి రైతులకు వెనుదనగా నిలిచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. ఎక్కడ ఎరువుల కొరత లేదని, బయోమెట్రిక్ ఆధారిత ఆన్లైన్ విధానం ద్వారా ఎరువుల పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. అయితే విచ్చలవిడిగా ఎరువులు వినియోగించవద్దని, తెలుసో తెలియక అలా వినియోగిస్తే నేల నిస్సారమై సాగుకు పనికి రాకుండా పోతుందన్నారు. వ్యవసాయ అధికారులు, సిబ్బంది, శాస్త్రవేత్తల సూచన మేరకు మాత్రమే ఎరువులు, పురుగుమందులు వినియోగించాలని సూచించారు. పచ్చి రొట్టెతో భూసారం పెరుగుతుందని, అదేవిధంగా ప్రకృతి సేద్య విధానాలను కూడా అనుసరించాలని సూచించారు. పొలం పిలుస్తుంది కార్యక్రమం ప్రతి వారము మంగళవారం, బుధవారము అందరూ అధికారులందరూ ఫీల్డ్కి వెళ్ళి రైతులతో మమేకమయ్యి ఆ రైతుల గురించి, అలాగే రైతులకి ఉన్న ఈ పథకాల గురించి, అలాగే ఇప్పుడు ఏరువాక స్టార్ట్ అయింది కాబట్టి ఈ సోయింగ్ గురించి, పంటల గురించి, అలాగే అగ్రికల్చర్ మెకనైజేషన్ గురించి రైతులతో చర్చించి ఉన్న పథకాల గురించి వాళ్ళకి చెప్పడము, ఇంకా ఫీల్డ్ స్థాయిలో ఏదైనా సమస్యలు ఉంటే అది తెలుసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం ముఖ్య ఉద్దేశము. ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలో ముమ్మరంగా ప్రతి మంగళవారం, బుధవారం జరుగుతూ ఉంది. ఈవెన్ మండల స్థాయి అధికారులు, కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ అధికారులు అందరూ కూడా వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రైతుల నుంచి మంచి స్పందన ఉంది. రైతుల నుంచి ఏదైతే అక్కడ సమస్యలు, స్థానికంగా ఉన్న సమస్యలు అయితేనేంటి, అట్లాగే ఏదైనా కోఆర్డినేషన్ ఇష్యూలు ఉంటే అవి కూడా మన దృష్టికి వస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ కార్పొరేషన్ మన ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి, ఇది ఎరువులు సప్లై ఇష్యూ అయితేనేంటి, విత్తనాల ఇష్యూలు అయితేనేంటి, అలాగే పురుగుల మందుల ఇష్యూ అయితేనేంటి, దీని గురించి కూడా మన దృష్టికి వస్తున్నాయి. ఇప్పటికి చూసుకుంటే ఇప్పుడు సోయింగ్ స్టార్ట్ అయింది కాబట్టి జిల్లాకు కావాల్సిన ఎరువుల సరఫరా ప్రస్తుతానికి కంప్లీట్గా సఫిషియెంట్గా ఉంది. ఒకటే ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో బయోమెట్రిక్ ద్వారా జరుగుతూ ఉంది కాబట్టి బయోమెట్రిక్ అప్డేషన్ చేయాల్సిన అవసరం ఉంది. డీబీటీ అప్డేషన్ చేయకుండా కనుక ఇండియన్ పెడితే ఇండియన్ కూడా రైజ్ అవ్వదు. అది సొసైటీ వాళ్ళు కొన్ని ఇష్యూస్ రైజ్ చేస్తే చెప్పాము వాళ్ళకి, అది టెక్నికల్గా ఉంది కాబట్టి అది ఫాలోఅప్ చేసుకోవాలి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫర్టిలైజర్ మరి ఎక్కువగా భూమిలో పోస్తే మీకు తెలిసే ఉంది, భూమి సారం కూడా పోతుంది, అంత పంట కూడా పెద్ద ఉపయోగం ఉండదు. అందుకే ఎంతైతే అవసరం ఉందో అంత ఇవ్వడానికి కంపల్సరీగా అన్ని చోట్ల స్టాక్ రెడీగా ఉంది. దానికి కావాల్సిన ఇండియన్స్ ఎప్పటికప్పుడు పెట్టుకున్నాము. గవర్నమెంట్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే అగ్రికల్చర్ మినిస్టరు, అలాగే సెక్రటరీ గారు, అలాగే కమిషనర్ గారు అందరూ ఎప్పటికప్పుడు కలెక్టర్తో టీసీ తీసుకొని, వీసీ తీసుకొని ఆరా తీస్తూ ఉన్నారు. మేము కూడా ఫీల్డ్ లెవెల్లో, జిల్లా స్థాయిలో, అలాగే మండల స్థాయిలో కూడా కమిటీలను పెట్టి ప్రత్యేకంగా కమిటీస్ ద్వారా ఈ ఇది మన ఫర్టిలైజర్ షాప్స్ ఇన్స్పెక్షన్ చేయిస్తున్నాము. అలాగే గోడౌన్స్ కూడా ఎప్పటికప్పుడు వెళ్ళి స్టాక్స్ చెక్ చేస్తూ ఉన్నాము. స్టాక్ అయిపోయిన వెంటనే ఇండియన్ పెట్టి ఎప్పటికప్పుడు తెప్పించేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికైతే ఎక్కడ సప్లై సమస్య లేదు. కానీ డిస్ట్రిబ్యూషన్ వరకు వస్తే రైతులకి ఒకటి ఆ తపన ఉంటుంది, ఒకేసారి మొత్తం తీసుకెళ్ళి పెట్టుకోవాలి, అన్ని డోసెస్ కావాలంటే మొత్తం పంటలు కావాల్సింది ఒకసారి తీసుకెళ్ళాలని ఉంటుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్న రైతులకి ఏంటంటే ఒకటి బేసల్ డోసు, తర్వాత 2 డోసు వేస్తారు. ఫస్ట్ విత్తనాలు వేస్తున్నప్పుడు, అలాగే టాప్ డోస్ ఏదైతే ఉన్నాయో దీనికి 2 రకాలుగా ఫర్టిలైజర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి బేసల్ డోస్కి గ్రాన్యూల్ వేస్తాము, అదే టాప్ డ్రెస్కి ఏదైతే ఉందో దానికి నానో యూరియా కూడా రావడం జరిగింది. ఈ నానో యూరియాని స్ప్రే చేయడం వల్ల మనకు కన్జంప్షన్లో దాదాపుగా 50% తగ్గుతుంది.
దీని ద్వారా మనకు డబ్బులు ఆదా అవుతాయి, అలాగే ఈ ఫర్టిలైజర్ కన్సంప్షన్ కూడా తగ్గుతుంది కాబట్టి సాయిల్ హెల్త్ బాగుంటుంది. దీన్ని కూడా మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. రైతులో కొంచెం ఏమంటారు దానికి రష్ ఉంది, ఒకేసారి తీసుకెళ్ళి పెట్టుకోవాలి ఏంటో ఎట్లా అనేది. దయచేసి భయపడకండి, సఫిషియంట్ ఫర్టిలైజర్ సప్లై ఉంది. ఇది నేను చెప్తున్నది కాదు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ సెక్రటరీ గారు, గౌరవ మంత్రి వర్యులు స్టేట్ లెవెల్ నుంచి అష్యూర్ చేస్తున్నారు. ప్రతి జిల్లాకి ఇంటర్జిల్లాలో సఫిషియంట్ ఉంది. ఎక్కడైనా డిస్ట్రిబ్యూషన్ ఇష్యూ ఉంటే కంపల్సరీగా అది కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. దీనికోసమే మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కాల్ సెంటర్ కూడా పెట్టి ఉన్నాను. ఎక్కడైనా ఫర్టిలైజర్ ఇష్యూ ఉంది, ఇట్లా సప్లై ప్రాబ్లం ఉంది, మనకు సరిపోయిన దొరకట్లేదని కనుక మీ దృష్టికి వస్తే లేదా మీకు సమస్య ఉంటే మీరు ఫోన్ చేయండి, కంపల్సరీగా అటెండ్ అవుతాము. కారేడు పోరాటాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా బాధితులకు న్యాయం జరిగేలా పోరాటం చేయనున్నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు నియోజకవర్గ కన్వీనర్ నేతి మహేష్ రావు తెలిపారు. కారేడు గ్రామంలో ప్రభుత్వాలు అన్యాయంగా భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. రైతులు ప్రభుత్వాలు చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని అన్నారు. వారికి ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు. చేవూరు, రావూరు, కారేడు గ్రామాల్లో జరుగుతున్న భూసేకరణ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు నియోజకవర్గ కన్వీనర్ నేతి మహేశ్వరరావు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసేకరణ చట్టం 2013ను సంపూర్ణంగా అమలు చేయాలన్నారు. భూసేకరణ చట్టాన్ని అతిక్రమించి అన్యాయంగా రైతుల భూములను తీసుకోవడం దుర్మార్గమన్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకులం కాదని, అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి జరిగినప్పుడే భూసేకరణ చేయాలని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు పోరాటాలు చేస్తున్నారని, అయినా ప్రభుత్వాలు స్పందించడం లేదని అన్నారు. రైతుల పోరాటాలకు ఆమ్ ఆద్మీ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. అవసరమైతే ఆమ్ ఆద్మీ పార్టీ అగ్ర నాయకులైన కేజ్రీవాల్ ను తీసుకొచ్చే పోరాటానికి మద్దతిస్తామని అన్నారు. హైవే మీదకి వచ్చిన పరిస్థితి, ఎప్పుడైతే హైవే మీదకి రైతులందరూ రావడం మొదలుపెట్టారో, రైతులు ఐక్యంగా ఉండటం ఓర్వలేని పార్టీలన్నీ కూడా మళ్ళీ ఎంటర్ అయిపోయి గ్రామాల్లో వర్గపోరు సృష్టించడం మొదలుపెట్టిన ఫలితం ఈరోజు చూస్తూ ఉంటే అజిత్ రెడ్డి అనే రైతు నాయకుడిని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఆ రైతు నాయకుడిని అరెస్ట్ చేసింది టీడీపీ ప్రభుత్వం అయితే, వైఎస్ఆర్సీపీ సంబంధించిన సాక్షి మీడియాలో వాళ్ళు వేసిన వార్త వేమిరెడ్డి అనుచరుడు స్మగ్లర్ అని పెట్టారు. రైతు నాయకుడిని స్మగ్లర్ని చేసేసిన పరిస్థితి. అంటే ఈ రెండు పార్టీలు సిండికేట్గా మారి గ్రామాల్లో రైతులు కలిసి ఉంటే ఎలా, సో మన పని సాధ్యం కాదని మొత్తం వీళ్ళ బాస్ విశ్వేశ్వరరెడ్డి డైరెక్షన్లో ఈ రెండు పార్టీలు వర్గపోరు సృష్టించి రైతులకు పార్టీలని అంటగట్టి ఆ పార్టీల మత్తులో భూమిని కొట్టేయాలని చూస్తున్న ఈ పరిస్థితులలో మేము చెప్పదలుచుకుంటుంది, ఇక్కడ సమిధులు అవ్వబోయేది ముఖ్యంగా ఈ భూసేకరణ జరిగితే సో రైతు కూలీలు, చిన్నకారు రైతులు అన్న దాని మీద ఆమ్ ఆద్మీ పార్టీ ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఆ రోజు అమరావతిలో భూమి ఇచ్చిన తాలూకా ఎవరైతే పెద్ద రైతులు ఇబ్బంది లేకపోయినా ఎకరా అరెకరా ఉన్న రైతులు, వాళ్ళ మీద ఆధారపడ్డ వీళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయిన పరిస్థితి, వాళ్ళకి ఎలాంటి పరిహారం ఇవ్వకపోగా వాళ్ళని ఎలా అడ్రస్ చేయని పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈరోజు వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 40 కిలోమీటర్లు సత్తెనపల్లి ఆ ప్రాంతంకి వెళ్ళి మిరవాయలు కోసుకునే పరిస్థితి. అంటే దుర్బలమైన జీవితం అమరావతికి ఎగ్జాంపుల్. అలాగే లాస్ట్ గవర్నమెంట్లో సవరించిన భూసేకరణ చట్టాన్ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి అన్ని వేల ఎకరాలు కట్టబెట్టిన పరిస్థితుల్లో కూడా సామాజిక అంశాల ప్రభావాన్ని ఎగ్గొట్టి అక్కడ గొంతు కోసిన పరిస్థితి మనం చేవూరు వెళ్తే కనపడుతుంది. ఆ ఊరంతా తీసుకున్నారు, కానీ ఆ ఊరిలో అక్కడ ఎవరికి కూడా ఉపాధి లేదు. అంటే రైతులు పొలం పోయినప్పుడు ఆ పొలం పోయిన పరిస్థితి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి పోయిన పరిస్థితి మనం అక్కడ చూస్తే అర్థమవుతూ ఉంటుంది. దీని మీద మేము ఒక రిపోర్ట్ తయారు చేసాం. అంటే అభివృద్ధి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం, కానీ అభివృద్ధి వచ్చేకి పేద బక్క చిక్కని రైతులు లేదా రైతు కూలీల జీవనోపాధి మీద, రైతు కూలీల బతుకు మీద అభివృద్ధి కాదని చెప్పదలుచుకుంటున్నాం. దానికి మేము ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా అమరావతిలో ఏం జరిగింది, మీరు ఏమన్నా అమరావతి రైతు కూలీలకు ఒకరికన్నా ఉద్యోగం ఇచ్చారా? అలాగే చేవూరులో ఏం జరిగింది, చేవూరు భూమి పోయిన రైతు కూలీలకి లేదా సన్నకారు రైతులకు ఒక ఉద్యోగం వచ్చిందా? రామాయపట్నంలో ఒక ఉద్యోగం వచ్చిందా? ఇవన్నీ గత అనుభవాలను మేము పరిగణలోకి తీసుకొని ఈరోజు ఈ యాక్ట్ మీద మేము మాట్లాడదలుచుకున్నాం. భూసేకరణ చట్టానికి మీరు ఇచ్చిన జీవోలో సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ అవసరం లేదని జీవో ఇచ్చారు. ఎలా ఇస్తారు సోషల్ అసెస్మెంట్ లేదనేది? ఎందుకంటే ఆ గ్రామంతా భూమి తీసేసుకుంటే ఆ రైతు కూలీకి వ్యవసాయం తప్ప ఏం తెలియని పరిస్థితి. పాపం వాళ్ళకి అది తప్ప ఇంకేం తెలియదు. ఇక్కడ మనం చెప్పాలి, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం జీవించటం అంటే గౌరవంగా జీవించటం, సంతోషంగా ఉండటం. ఆ హక్కునే కోల్పోయే విధంగా పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి అంశాలు లేవని జీవో ఇచ్చారంటే అడ్డగోలు జీవో కార్పొరేట్ల కోసం ఏదైనా చేద్దామన్న విధంగా వెళ్ళిన పరిస్థితి మనం అక్కడ
కనపడతా ఉంది. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో విజయవాడ ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల సంక్షేమం కోసమే పనిచేస్తుందని యూనియన్ నాయకులు చావారవి తెలిపారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ తో పాటు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ నుండి జర్నలిస్టులు ర్యాలీగా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని యూనియన్ నేతలు కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఈనాడు నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న న్యాయపరమైనటువంటి కోరికల సాధనకి వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. గత ఎన్నికల్లో ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అక్రిడేషన్ ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. జర్నలిస్టుల డిమాండ్స్ డే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూఏ నిర్వహిస్తూ ఉంది. ఈ కార్యక్రమాన్ని జర్నలిస్టులకు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది 3 నెలలు కావస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్లు మంజూరు చేయకుండా గతంలో మంజూరు అయిన వాటిని పొడిగిస్తూ ఉన్నారు. గతంలో 2009లో ఇదే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు 23,000 మందికి జర్నలిస్టులకి అక్రిడేషన్లు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్లో రకరకాల నిబంధనలతోటి వాటిని కుదించి దాదాపు 9,000 కుదించారు. అంటే దాదాపుగా 1,000 మంది జర్నలిస్టులకి అక్రిడేషన్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. అక్రిడేషన్స్ లేకపోవటం వల్ల హెల్త్ కార్డు మంజూరు అవటం లేదు. హెల్త్ కార్డు అది రెన్యువల్ అది కూడా అస్తవ్యస్తంగా ఉంది. ప్రస్తుతం హెల్త్ కార్డు ఉన్నప్పటికీ కూడా అక్రిడేషన్స్ లేకపోవటం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే జర్నలిస్టులకు సంబంధించి హౌసింగ్ స్కీమ్ ఒకటి ఇదే గవర్నమెంటు టీడీపీ గవర్నమెంటు అంతకుముందు అమరావతిలో ఒక హౌసింగ్ స్కీము, అలాగే స్టేట్ వైడ్గా ఒక హౌసింగ్ స్కీము అమలు చేసి అనౌన్స్ చేసి దాదాపు ఆ హౌసింగ్ దానికి ఒక 100 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా అసెంబ్లీలోనే స్వయంగా ఆనాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ కూడా ప్రకటించారు. ఆ స్కీమ్ కూడా అలాగే పక్కన పడిపోయింది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అసెంబ్లీ ఇంతవరకు కమిటీ ఏర్పాటు చేయలేదు. పాసులు అనేది గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు పర్మనెంట్ కార్డు అనేది లేదు. ఎప్పటికప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరిగినప్పుడు పర్మనెంట్గా తాత్కాలికంగా పాస్ రాపించుకోవడం తప్ప పర్మనెంట్ పాస్ లేదు. ఆ రకంగా అనేక సమస్యలు, ఇళ్ల స్థలాల సమస్య పెండింగ్లో ఉంది. పెన్షన్ సౌకర్యం దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో, తమిళనాడు, మొన్న బీహార్ ప్రభుత్వం కూడా 15,000 రూపాయలు ప్రకటించింది. మరి దాదాపుగా ఒక్కొక్కళ్ళు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ ప్రొఫెషన్లో పనిచేసి మరి జర్నలిజం అంటేనే, ఈ రంగంలో పనిచేయటం అంటేనే ఎంతో కొంత సేవా దృక్పథం ఉంటే తప్ప ఇదేం వ్యాపార రంగం కాదు. ఇది కేవలం సర్వీస్ రంగం కాబట్టి దీంట్లో సంపాదించుకోవడానికి ఏమి ఉండదు. జర్నలిస్టులు రిటైర్ అయిన తర్వాత కూడా జీవితాలు చాలా దుర్భరంగా గడిచే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముందు కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల్లో అన్నిటి యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించి అర్హులైన జర్నలిస్టులు మొత్తానికి కూడా నూతన అక్రిడేషన్స్ మంజూరు చేయాలని, మరోసారి ఈ నెల వరకు పొడిగింపు ఉంది గతంలో ఉన్న వారికి, మరోసారి అది పొడిగించకుండా నూతన అక్రిడేషన్లు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పెన్షన్ సౌకర్యం, రిటైర్ అయిన జర్నలిస్టులందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అలాగే ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు యాక్సిడెంట్లు ఎవరైనా చనిపోతే ఆ జర్నలిస్టులకి కుటుంబానికి 10 లక్షల రూపాయలు బీమా చెల్లించే ఆ పాలసీని కూడా ఈ గవర్నమెంటే గతంలో 2019లో టీడీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఆ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని, అలాగే మనకి 1,250 రూపాయలకి హెల్త్ స్కీమ్ ఒకటి అమలు జరుగుతూ ఉంది. అది 2.5 లక్షలకి మాత్రమే కవరేజ్ అవుతూ ఉంది. మామూలుగా రేషన్ కార్డు వాళ్ళకి దాదాపు 25 లక్షల రూపాయలు కవరేజ్ ఇస్తూ ఉన్నారు. మనకు మాత్రం 1,200 రూపాయలు కట్టించుకొని 2.5 లక్షలు మాత్రమే కవరేజ్ ఇస్తూ ఉన్నారు. అది కూడా పెంచాలని, పెంచి దాన్ని కొంచెం మోడిఫై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్స్ అన్నిటి మీద కూడా ఈరోజు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం, ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల సమైక్య నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వం అమలు పరుస్తున్నానని మాట ఇచ్చిన జీవో 429, జీవో నెంబర్ 465ను అమలు చేయాలని అన్నారు. జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం, ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల సమైక్య ఆత్మీయ సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని
ఏరియాల ప్రధాన నాయకులతో గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం కొరకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. సమావేశానికి హాజరైన నాయకులను ఫెడరేషన్ అధ్యక్షులు గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత డాక్టర్ కొండిశెట్టి సురేష్ బాబు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బిఆర్ ఆంజనేయులు, ఫెడరేషన్ అధ్యక్షులు కొండిశెట్టి సురేష్ బాబు తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 85,000 మంది ఆర్ఎంపీ, పిఎంపీల వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. ప్రతి 2,000 మందికి ఒక ఆర్ఎంపీ వైద్యుడు వైద్య సేవలు అందిస్తున్నాడని, ఆర్ఎంపీ వైద్యుల సేవలను ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకోవడం లేదన్నారు. ఆర్ఎంపీ వైద్యుల సమస్యలు పరిష్కరిస్తే ప్రతి 8,000 మందికి మారుమూల ప్రాంతాల్లో సైతం వైద్య సేవలు అందజేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా ఆర్ఎంపీ, పిఎంపీ వైద్యుల సమస్యలు పట్టించుకోవటం లేదని అన్నారు. ప్రభుత్వం అసలు మారుస్తానని మాట ఇచ్చిన జీవో 429, జీవో 465ల గురించి ప్రభుత్వంకు మరోసారి గుర్తు చేశారు. విజయవాడ గ్రామీణ వైద్యులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డిఆర్ నాగేశ్వరరావు, వి రామ్ బాబు, శ్రీనివాస్ నాయుడు, జిల్లా కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆ రోజు 150,000 మంది గ్రామీణ వైద్యులు ప్రభుత్వ గుర్తింపు గురించి ప్రతి ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకున్న మెమోరాండాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సెపరేట్ ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలకు సంబంధించిన గ్రామీణ వైద్యులు సుమారుగా 80 నుంచి 85,000 మంది గ్రామాలలో, ఏజెన్సీ ఏరియాల్లో, రూరల్ ఇంటీరియర్ ఏరియాల్లో ప్రథమ చికిత్సతో వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటున్నారు. మరి గత 3 నుంచి 4 ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతి ముఖ్యమంత్రికి కూడా మేము మా విన్నపాలని మెమోరాండాల ద్వారా కన్సెంట్ హెల్త్ మినిస్టర్లకు కానీ, కన్సెంట్ మినిస్టర్స్కి కానీ మేము ఇవ్వడం జరిగింది. కానీ 2007 నుంచి కూడా ఇప్పటి వరకు ఆ రోజున వైఎస్ఆర్ సంబంధించిన రాజశేఖర్ రెడ్డి గారున్న హయాంలో ఒక గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉండదు అనుకునే తరుణంలో ఆయన యాజ్ ఏ డాక్టర్గా ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఒక పైలట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి, అలాగే జీవో నెంబర్ కూడా ఇష్యూ చేసి 3 నెలల్లో వితిన్ కన్సెంట్ జిల్లా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో పారామెడికల్ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ఆ పారామెడికల్ ట్రైనింగ్ 70% అయిన తర్వాత ఆయన అకాల మరణం చెందడం జరిగింది. ఆ తర్వాత రిమైనింగ్ 25% అలాగే మిగిలిపోయింది. 70% ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి గుర్తింపు లేకుండా పోయింది. 25% ట్రైనింగ్ ఇవ్వనోళ్ళు అలాగే మిగిలిపోయారు. మరి దీని నిమిత్తం ప్రభుత్వం నుంచి ఎదుర్కొనే ప్రెషర్స్ కానీ, ఒత్తిళ్లు కానీ గ్రామీణ వైద్యులు తట్టుకుని ఈ రోజు వరకు కూడా అలా నిలబడి చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించింది 2007 467 జీవో, ఆ తర్వాత 2021 చంద్రబాబు నాయుడు గారి హయాంలో 465 జీవో ఇష్యూ చేసిన సందర్భంగా దాన్ని అమలుపరిచిన దాఖలా ఇప్పటివరకు లేదు. కానీ గ్రామీణ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, మేము కూటమి ప్రభుత్వం రాకముందు కూడా ఇప్పటి డిప్యూటీ సీఎం గారు కూడా మెమోరాండా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా గ్రామీణ వైద్యులు చేసే సేవల గురించి ఆయన కూలంకషంగా వివరంగా చెప్పారు. ఒక ఏజెన్సీ ఏరియాలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఆ ప్రజలకు వచ్చిన సమస్యలు, సపోజ్ చెస్ట్ పెయిన్ వస్తే అది గ్యాస్ట్రైటిస్ పెయినా, కంపల్షను మజిల్ పెయినా, లేకపోతే మయోకార్డియల్ హార్ట్కి సంబంధించిందా అని మీరు దాన్ని డిస్కవర్ చేసి ఫస్ట్ ఇనీషియల్ ట్రీట్మెంట్ ఇచ్చి సబ్లింగ్వెల్ 4 కింద పెట్టి ఐర్ ఇన్స్టిట్యూట్కి రిఫర్ చేసే గోల్డెన్ అవర్ని చేసేది మీరే అని చెప్పి ఆ రోజున ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నా పేరు కొండిశెట్టి సురేష్ బాబు, జాతీయ ఆర్ఎంపీ, పిఎంపీ సంఘాల సమైక్య అధ్యక్షుడిని. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాల నాయకులతో చర్చిస్తూ గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలను కలుపుకుంటూ మా సమస్యల పోరాటం కోసం ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వం మాకు హామీ ఇచ్చి నెరవేర్చలేదు. ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీని నమ్మి గ్రామీణ వైద్యులందరూ సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలుగా మద్దతు తెలపడం జరిగింది. దాని కారణంగానే అధికారంలోకి రావడానికి కూడా ముఖ్య కారణం ఒక కారణం. వచ్చిన కాడి నుంచి ఈ రోజు దాకా కనీసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే సీఎం గారు కానీ, హెల్త్ మినిస్టర్ గారు కానీ ఆ సమస్యను పరిష్కారానికి ఎక్కడ కృషి చేస్తున్న దాఖలాలు కూడా లేవు. కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలను కలుపుకొని ముందుకెళ్తున్నాము. అలాగే నందిగాం నుంచి రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డివి నాగేశ్వర గారు, మచిలీపట్నం నుంచి బిఆర్ ఆంజనేయులు గారు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కలిసికట్టుగా మా సమస్యను
త్వరితగతిన మా సమస్యను పరిష్కరించడం కోరుతున్నాం. అలాగే 429 జీవోని ఇంప్లిమెంట్ చేసి త్వరితగతిన మా సమస్యను పరిష్కరించడం కోరుతున్నాం. స్మార్ట్ మీటర్ల బిగింపును ప్రభుత్వం ఆపుకుంటే మరో విద్యుత్ ఉద్యమం తప్పదని వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు హెచ్చరించారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు ఆపకపోతే కాలగర్భంలో కలిసిపోతారన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సింగనగర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద సిపిఐ, సిపిఎం తదితర నాయకులు ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. స్మార్ట్ మీటర్ల బిగింపు, విద్యుత్ ఛార్జీల సర్దుబాటు, విద్యుత్ ఛార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సింగనగర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేసిన సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మీడియాతో మాట్లాడుతూ మీటర్ల పేరుతో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారం మోపాలని ఆదాని కంపెనీకి రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టేందుకు పూనుకుందని విమర్శించారు. ఆదాని కంపెనీ మనుషులు ప్రతి ఇంటికి వెళ్లి స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని, దీనిపై విద్యుత్ అధికారులను అడిగితే సంబంధం లేదని అంటున్నారని అన్నారు. ప్రజలు స్మార్ట్ మీటర్లు బిగించాలని వస్తే ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. సిపిఐ నుండి సంఘీభావం తెలియజేసిన ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ మాట్లాడుతూ విద్యుత్ కొత్త మీటర్లతోటి ఫోన్ల రీఛార్జ్ చేసుకునే విధంగా కరెంటు యూనిట్లను కూడా రీఛార్జ్ చేసుకునేందుకు ముందుగానే ప్రజల నుండి వేల కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసుకునేందుకు ఆదాని కంపెనీకి కూటమి ప్రభుత్వం సర్వ హక్కులు కల్పించిందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను ఆదాని ఆఫీస్ నుంచి నియంత్రించే విధంగా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశారని అన్నారు. డిమాండ్ను బట్టి విద్యుత్ ఛార్జీల పెంపుదలను అప్పటికప్పుడు చేపట్టి ప్రజల నెత్తిన భారాలు వేయడానికి కుట్రలు పన్నారని అన్నారు. గత ప్రభుత్వ కాలంలో విద్యుత్ బకాయిలు సర్దుబాటు పేరుతోటి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలలో వేల కోట్ల రూపాయలు అదనపు భారాన్ని మోపడాన్ని ఆయన విమర్శించారు. తక్షణమే స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేకపోతే మరో విద్యుత్ ఉద్యమం తప్పదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక మాట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం, అధికారం వచ్చిన తర్వాత ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య. యువగలం మొగబోయిందా? యువగలం అదాని గొంతయిందా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఏం చెప్పాడు నారా లోకేష్ యువగలంలో? స్మార్ట్ మీటర్లు పెడితే ధ్వంసం చేయండి అని చెప్పేసి పిలుపు ఇచ్చాడు. కానీ వాళ్ళు జరుగుతున్నది ఏమిటి? అదాని గొంతుగా, మోడీ గొంతుగా మారి ఓట్లు వేసిన ప్రజానీకాన్ని కూటమి ప్రభుత్వం దారుణంగా మోసం చేసినటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్ర దృశ్యం. ట్రూ అప్ ఛార్జీల పేరుతో, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజల్ని దోపిడీ చేస్తూ ఇప్పటికి 30,000 కోట్ల భారాన్ని వేసినటువంటి ఈ ప్రభుత్వం మరో 12,771 కోట్లకి డిస్కమ్లు ప్రణాళికలు సిద్ధం చేసినాయి. ఓ పక్కన 300 రూపాయలు ఛార్జీ వచ్చేటువంటి కుటుంబం దరిదాపు 1,200 రూపాయలు కట్టేటువంటి పరిస్థితికి దరిదాపు ఒక 400-500% పెరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఎక్కడి ప్రభుత్వం? మోసగారి ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, ట్రూ అప్ ఛార్జీలకు వ్యతిరేకంగా, ప్రజల మీద వేసేటువంటి భారాలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో దాన్ని అమలు చేయమని చేసేటువంటి పద్ధతుల్లో ఈ రోజున వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఈ రోజున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లను వెంటనే ఉపసంహరించాలి, రద్దు చేయాలనేటువంటి నినాదంతో ఈ రోజున ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు, విద్యుత్ భారాల మీద మాట తప్పింది, నమ్మక ద్రోహం చేసింది. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయల భారం వేసింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం, కూటమి పార్టీలు విమర్శించాయి. కానీ ఈ రోజున వాళ్ళు ఏం చేస్తున్నాయి? సంవత్సర కాలంలోనే 30,000 కోట్ల రూపాయల భారం వేశారు. ఇప్పటికే 15,485 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల భారం వేసి వసూలు ప్రారంభించారు. మరొక 12,771 కోట్ల రూపాయలు ఇప్పుడు రంగం సిద్ధం చేశారు. ఇలా ప్రతి కుటుంబానికి సగటున ప్రత్యక్షంగా, పరోక్షంగా 20,000 రూపాయలు ఈ సంవత్సర కాలంలోనే భారం వేసింది. ఏమిటి తేడా? దానికి తోడు అదాని ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు 2 కోట్ల మీటర్లు రాష్ట్రంలో బిగిస్తూ ఉన్నారు. మోడీ ఆదేశాలకు వైసీపీ లొంగిపోయి సంతకాలు పెడితే దాన్ని రద్దు చేయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం దాన్ని అమలు చేస్తూ ఉంది. అందుకే ఒకవైపున అదాని, రాష్ట్రంలో ఆంధ్ర అదానిగా ఉన్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లాంటి బడా కంపెనీలకు దోపిడీ చేయటం కోసమే జనం జేబులు కొట్టి కరెంటు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈరోజు చెప్తున్నారు మంత్రి గారు, మేము జనం ఆమోదం లేకుండా స్మార్ట్ మీటర్లు పెట్టమని. ఇదంతా పచ్చి అబద్ధం. ఇప్పటికే రాష్ట్రంలో బలవంతంగాను, మోసపూరితంగాను స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు.
ప్రీపెయిడ్ పద్ధతిలో బిల్లులు వసూలు చేసే స్మార్ట్ మీటర్లు అవసరం లేదు. మీటర్కి 9,000 నుండి 17,000 రూపాయలు ఖర్చు జనం నెత్తిన వేసే ఈ స్మార్ట్ మీటర్లు ప్రమాదకరం. గంటకి రేటు నిర్ణయించి పగలొక రేటు రాత్రి ఒక రేటు నిర్ణయించేటువంటి ఈ స్మార్ట్ మీటర్లు ప్రజల పాలిట ఉరితాళ్ళు. ఒకటే అడుగుతున్నాం, జనం ఒప్పించి పెడతామన్నారు. ఆ రోజు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని ఎందుకు పిలిపించారు, ఇవాళ ఎందుకు పెడుతున్నారు? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. P4 పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. P4 మార్గదర్శుల పేరుతో ఎవరిని బలవంతం చేయొద్దని అధికారులకు ఆదేశం. అమరావతి నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి నారాయణ. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయని వ్యాఖ్య. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్. పలు కీలక అంశాలపై చర్చ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.